హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలీస్ కిచెన్. ఈరోజు నేను సున్నుండలు తయారీ విధానం చూపించబోతున్నాను. దానికోసం మనం ఫస్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి. గిన్నె కొంచెం వేడయ్యాక అందులో ఒక కప్పున్నర వరకు మినపగుండ్లు వేసుకోవాలి. సగం కప్పు పొట్టు మినపప్పు వేసుకోవాలి. వేసుకొని ఒక 5 to 10 minutes వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా కొంచెం వేగాక ఒక 1.5 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇందులోనే నెయ్యి వేసుకొని ఒక 2 minutes వేయించుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక 2 spoons వరకు బియ్యం వేసుకోవాలి. బియ్యం వేసుకొని ఇవి కూడా ఒక 2 నిమిషాల వరకు వేయించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇవి కొంచెం చల్లారనివ్వాలి. ఫస్ట్ చల్లారాక మిక్సీలో పట్టుకోవాలి. కొంచెం పౌడర్ లాగా అయినాక 2 కప్పుల బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి స్పూన్తో. ఇలా ఒకసారి మొత్తం కలుపుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి మొత్తం. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే బెల్లం మినపగుండ్లు తీసుకున్నామో మళ్ళీ అదే కప్పుతో 1 కప్పు నెయ్యి తీసుకొని వేడి చేసుకోవాలి. ఒక కప్పు నెయ్యి ఇలా వేడి చేసుకొని ఈ పౌడర్లో మొత్తం నెయ్యి వేసేసుకోవాలి. మొత్తం నెయ్యి ఒకటేసారి పోసుకొని మెల్లిగా ఒక గంటతో మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకొని లడ్డూలా చేసుకోవాలి. అంతే, ఇలా మొత్తం పిండిని లడ్డూలా చేసుకోవాలి.
అంతే, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ సున్నుండలు రెడీ.